హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పాలనుంది ఈ రోజు మన ఛానల్లో నేను క్యాప్సికమ్తో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంకెందుకంటే ఆలస్యం, ఇంకా చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర 1 స్పూన్ వేసి అది చిటపట్లాడుతున్న టైంలో మనము క్యాప్సికమ్ అన్నీ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ వచ్చేసి నేను ఎల్లో కలర్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీరు ఏ క్యాప్సికమ్ అయినా తీసుకోండి, గ్రీన్ కలర్ అయినా తీసుకోవచ్చు. అంటే కలర్ఫుల్గా ఉన్నదైతే ఎక్కువ హెల్త్కి మంచిది అంటారు కదా అని చెప్పి నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. ఒక క్యాప్సికమ్, అలాగే పెద్ద సైజ్ టమాటాలు ఒక 2, పచ్చిమిర్చి ఒక 3 వేసాను. అలాగే చింతపండు ఏమో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 2-3 ఇలాగా వెల్లుల్లిపాయలు వేసాను అనమాట. వెల్లుల్లిపాయ రమ్మలు 2-3 వేసాను. తర్వాత ఇదంతా కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇది క్యాప్సికమ్ మామూలుగా కూరల్లో తినలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారనమాట. దీంట్లో కొంచెం చిటికెడు పసుపు, అలాగే ఉప్పు, మన టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు రోటి పచ్చడిలో కొంచెం ఎక్కువే పడుతుంది. పులుపు ఐటమ్స్లోకి ఎక్కువగా ఉప్పు పడుతుంది అనమాట. ఉప్పు కారం అన్నీ కూడా సరిపోతేనే మనకి రోటి పచ్చడి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఒక 5 మినిట్స్ అయిపోయాక ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మూత పెడదాం, అది కొంచెం మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఒక 5 మినిట్స్ అయ్యాక తీసి చూస్తే ఇలా ఉంది. మనకి కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దాము. ఇప్పుడు క్యాప్సికమ్ చూసారు కదా, ఇప్పుడు క్యాప్సికమ్ని ఇలా కట్ చేసి చూస్తే అది కట్ అయితే అప్పుడు కుక్ అయినట్టు అనమాట. చూసారా, కట్ అయింది కదా. సో ఇదంతా కూడా ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం. ఒకసారి మనము మిక్సీలో పేస్ట్ చేసేసుకుని తర్వాత దాంట్లో కొంచెం తాలింపు దినుసులు యాడ్ చేసేసి ఒకసారి తాలింపు ఇలా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా నోరూరించే క్యాప్సికమ్ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.